కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదే సామెత సరిగ్గా బంగ్లాదేశ్కి సరిపోతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో మన ఇండియన్ గవర్నమెంట్కు బాగా తెలుసు. అందుకే మనం కొట్టిన దెబ్బకు బంగ్లాదేశ్ విలవిల్లాడిపోతుంది. బంగ్లాదేశ్లో రాజకీయంగా గందరగోళం ఏర్పడింది అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రాణభయంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ని విడిచి మన ఇండియన్ ఎయిర్పోర్ట్లో తలదాచుకుంది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద ఎన్నో దాడులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్కి తన లెవెల్ ఏంటో చూపించింది ఒక ఇండియన్ కంపెనీ. ఎస్, మీరు విన్నది నిజమే. మన ఇండియా పవర్ ఏంటో చూపించడమే కాకుండా బంగ్లాదేశ్ తలపగురు దించేలా చేసింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయింది అనే విషయం మనందరికీ తెలిసిందే. దీనికి అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో సహాయం చేశారు. ఆ సహాయం కూడా మర్చిపోయి ఇప్పుడు మన మీదే విషం కక్కుతుంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి చుక్కలు చూపించిన ఇండియన్ కంపెనీ ఏంటి? బంగ్లాదేశ్కి ఎలా బుద్ధి చెప్పిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో ఎక్కువగా బట్టల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అత్యంత చవకగా నాణ్యత కలిగిన బట్టలు మనకు బంగ్లాదేశ్లో లభిస్తాయి. దీని గురించి ఈ ప్రపంచం మొత్తం కూడా బంగ్లాదేశ్ ఫేమస్. ఒక రకంగా చెప్పాలంటే బట్టలు అమ్ముకునే బంగ్లాదేశ్ బతుకుతుంది. బంగ్లాదేశ్ నుండి వచ్చే కాటన్ బెస్ట్ క్వాలిటీ ఉన్న కాటన్. కానీ ఇప్పుడు హిందువులు దేశం విడిచి వెళ్ళిపోవాలి అని అక్కడ నిరసనలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్లో జాయింట్ సెక్రటరీ లెవెల్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రొఫైల్ కావాలి అని ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి లెటర్ వచ్చింది. హిందువులు బంగ్లాదేశ్ని విడిచి వెళ్ళిపోవాలి అని. వాళ్ళ మీద దాడులు, నిరసనలు బంగ్లాదేశ్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎంతగానో హింసిస్తూ ఉన్నారు. అక్కడ కొత్తగా ఏర్పడిన గవర్నమెంటు ఇండియన్ మినిస్ట్రీస్ ప్రొఫైల్ లిస్టు మొత్తం సేకరించింది. ఈ విషయం యుఎన్ఓ దాకా వెళ్ళింది. అయితే తొందరలోనే దసరా వస్తుంది కాబట్టి ఆ ఉత్సవాల గురించి మేము హిందూ మినిస్ట్రీస్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాము అని బంగ్లాదేశ్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఇది పైపైకి చెబుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న మైనారిటీ హిందువుల మీద ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు మన దేశంతో చేసుకున్న ఎంఓయూలను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇండియా అవుట్ అని నినాదాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ మన ఇండియాతో డీజిల్ పైప్లైన్ ఒప్పందాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంది. ఇన్ని చేసిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా కామ్గా ఉంటుందా? బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పడానికి ఇండియన్ గవర్నమెంట్ ముందడుగు వేసింది. మన ఇండియాలో రేమండ్ లాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. మన ఇండియాకి చెందిన రేమండ్ కంపెనీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న తమ ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా ఇండియాకే తరలించబోతున్నాము అని రేమండ్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు. బంగ్లాదేశ్లో ఇండియా అవుట్, హిందువులు అవుట్ అని నిరసనలు చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకు తగినట్టుగానే అక్కడ హిందువుల ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. కేవలం రేమండ్ మాత్రమే బంగ్లాదేశ్ నుండి బయటకు రావట్లేదు. అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ చాలా గందరగోళంగా మారిపోయింది అనే విషయం ఎన్నో కంపెనీలకు అర్థమైంది. అక్కడ వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు అని అందరూ తెలుసుకుంటూ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఎన్నో విదేశీ కాంట్రాక్టులు పెండింగ్లో ఉన్నాయి. జారా బ్రాండ్ గురించి మీరు వినే ఉంటారు. ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఎంతో ఫేమస్ అయిన బ్రాండ్. ఈ బ్రాండ్కి చెందిన బట్టలు కూడా బంగ్లాదేశ్లోనే తయారయ్యాయి. జారా కంపెనీకి చెందిన బట్టలు ఎంతో క్వాలిటీగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆ కంపెనీ బట్టలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ కంపెనీ కూడా ఇండియాలోని నోయిడాకి షిఫ్ట్ అయిపోతుంది. జర్మనీ, నెదర్లాండ్, పోలాండ్ ఇలాంటి దేశాలకు చెందిన బ్రాండ్స్ కూడా బంగ్లాదేశ్లో కాకుండా భారత్కి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ ఎక్కువగా తిరువూరు, నోయిడా వంటి నగరాలకు ఫ్యాక్టరీలను తరలిస్తున్నారు. అక్కడ ఆడిటింగ్ కూడా వాళ్ళు మొదలు పెట్టేశారు. కాబట్టి భవిష్యత్తులో ఈ కంపెనీలకు చెందిన ఆర్డర్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్ నుండి కాకుండా మన ఇండియా నుండే వెళ్ళబోతున్నాయి. రేమండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా బంగ్లాదేశ్లో ఉన్న తన ఫ్యాక్టరీని భారత్కి తరలించారు. ఒకవేళ ఏదైనా పెద్ద పెద్ద దేశాల నుండి ఆర్డర్స్ వస్తే తన కంపెనీ ఇండియన్ మెటీరియల్తో ఆర్డర్స్ కంప్లీట్ చేస్తుంది అని అతను ప్లాన్ చేశాడు. మొత్తానికి బంగ్లాదేశ్లో ఏర్పడిన ఈ రాజకీయ గందరగోళం ఎన్నో విదేశీ కంపెనీలను అయోమయంలో పడేసింది. రేమండ్ లాంటి పెద్ద పెద్ద భారతీయ కంపెనీలు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. రేమండ్ చైర్మన్ గౌతమ్ సింఘానియా ఏం చెప్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీకి ఎన్నో ఆర్డర్స్ వస్తున్నాయి. బిజినెస్ ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి రేమండ్ సిద్ధంగా ఉంది అని ఆయన చెప్పారు. అందుకనే తన యూనిట్ని భారతదేశానికి షిఫ్ట్ చేశారు. మన దేశంలో ఉన్న రేమండ్ యూనిట్ ప్రతి ఏటా 7.5 మిలియన్ జాకెట్స్, ట్రౌజర్స్, షర్ట్స్ తయారు చేస్తూ ఉంది. భారతే కాకుండా ఇథియోపియా అనే దేశంలో కూడా రేమండ్ కంపెనీకి చెందిన ఒక ప్రొడక్షన్ యూనిట్ ఉంది. అక్కడ 3.2 మిలియన్ ప్రొడక్ట్స్ ప్రతి ఇయర్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ నుండి తన ఫ్యాక్టరీని ఇండియాకి తరలించి తమ కంపెనీ మరింత లాభాల బాట పడుతుంది అని గౌతమ్ సింఘానియా చెబుతున్నారు. అయితే ఇలాంటి టైంలో మన భారతదేశం ఎలాంటి పొలిటికల్ స్టెప్ తీసుకుందో చూద్దాం. బంగ్లాదేశ్కి గట్టి గుణపాఠం చెప్పడంలో మన భారత్ ఎప్పుడూ వెనకపడలేదు. డిప్లొమాటిక్గా వ్యవహరించడం వల్ల మన ఇండియా ఇప్పటికీ కూడా ఎన్నో దేశాలతో గొప్ప రిలేషన్స్ ఏర్పరచుకోగలిగింది. దీని గురించి తెలుసుకోబోయే ముందు చైనా గురించి తెలుసుకోవాలి.
ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చైనా నుండి వేరే దేశాలకు వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల వెనక కూడా చైనా హస్తం ఉంది అనే విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్న అల్లర్ల కారణంగా ఎన్నో కంపెనీలు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా సమస్య వస్తే ఆ కంపెనీలు ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కస్టమర్స్కి మెటీరియల్ సప్లై చేయడంలో ఫెయిల్ అయితే కంపెనీలకు అది భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని చాలా దేశాలు బంగ్లాదేశ్ని విడిచి వేరే దేశాలలో వ్యాపారం చేయాలి అని అనుకుంటూ ఉన్నాయి. దీనినే చైనా +1 అని అంటారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు చూసిన తర్వాత రేమండ్ లాంటి ఎన్నో కంపెనీలు బంగ్లాదేశ్ని విడిచి భారత్ వైపు చూస్తున్నాయి. డిప్లొమాటిక్గా వ్యవహరించిన భారత్ ఎన్నో దేశాలతో గొప్ప రిలేషన్స్ ఏర్పరచుకుంది. అయితే ఒక్క విషయం మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాలి. బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు బంగ్లాదేశ్లోనే తమ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఉన్నాయి. టెక్స్టైల్ ప్రొడక్షన్లో సేల్స్లో బంగ్లాదేశ్ని భారత్ కూడా దాటలేకపోయింది. 2024కు ముందు బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ 9.7 బిలియన్ ఉంది. అదే మన ఇండియాలో మాత్రం కేవలం 3.9 బిలియన్ మాత్రమే ప్రొడక్షన్ జరిగింది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోతూ ఉంది. దానికి కారణం భారతదేశంలో పొలిటికల్గా స్టేబుల్గా ఉండడమే. బంగ్లాదేశ్లో ఉన్న టెక్స్టైల్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపే చూస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎన్నో మంచి ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాంతోపాటుగా రా మెటీరియల్ కూడా ఎంతో క్వాలిటీతో ఉంటాయి. ఫ్యాక్టరీలు ఆ రా మెటీరియల్ని కొనాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీలకు రా మెటీరియల్ రైతులు పొలాల నుండి పత్తి సేకరించి ఇచ్చినప్పుడే లభిస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఆ ఫ్యాక్టరీలకు సరైన ఆర్డర్స్ లభిస్తాయో అప్పుడే ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఇప్పుడు కంపెనీలన్నీ భారత్ వైపే చూస్తూ ఉన్నాయి. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న ఫ్యాక్టరీలకు ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉండదు. రా మెటీరియల్ ఉత్పత్తి చేసే రైతులు కూడా ఇప్పుడు భారత్కే తమ పత్తి పంటను తరలిస్తారు. ఏ విధంగా చూసుకున్నా సరే మన దేశం ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీకి మ్యాగ్నెట్ అయింది. తొందరలోనే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం బంగ్లాదేశ్ని కూడా దాటుతుంది అనడంలో సందేహం లేదు. అరవింద్ మిల్స్, కేపీఆర్ మిల్స్, వర్ధమాన్ టెక్స్టైల్స్, రేమండ్స్ వంటి భారతీయ కంపెనీలకు ఎంతో లాభం కలుగుతుంది. గుజరాత్లోని సూరత్, పంజాబ్లోని లుధియానా, తమిళనాడులోని తిరుపూర్ వంటి ప్రాంతాలలో ఉన్న ఫ్యాక్టరీలకు కొత్త ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఫ్యాక్టరీలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా లభించబోతున్నాయి. మన ఇండియాని బెదిరిస్తే ఏమవుతుందో ఇప్పుడు బంగ్లాదేశ్కి సరిగ్గా అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.